హలో టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మాధవిని. క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను క్యాప్సికమ్ అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను. వీటిని అయితే నీట్గా కడుక్కోవాలి. కేర్ఫుల్గా దాని లోపల సైడ్స్కి అనేది చెత్త అనేది ఇరుక్కుంటుంది. నీట్గా కడుక్కొని లోపల గింజలు తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం అయితే నేను వేయించిన పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇంకోటి కట్ చేసుకోకుండా ఆనియన్ ఒకటి, టమాటా ఒకటి తీసుకోవాలి. చూసారా, క్యాప్సికమ్ ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకైతే. ఒక్క నిమ్మకాయ సైజు చింతపండు మనం నానబెట్టుకోవాలి. అలాగే నువ్వులు మన కర్రీకి సరిపోయినంత తీసుకోవాలి. గసాల, ఇలాచి, లవంగాలు, చెక్క, సాజీరా, బగారా దినుసులు ఏమేమి ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే దాంట్లో వేసుకొని కలుపుకొని అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఓన్లీ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఆయిల్లోనే మగ్గనివ్వాలి వీటిని. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించుకున్న పల్లీలు, నువ్వులు, సాజీరా, దాల్చిన చెక్క ఏమేమి ఉన్నాయో అవన్నీ మిక్సీలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అవి 4 పీసులుగా తీసుకొని అందులో వేసుకోవాలి కట్ చేసుకొని. తర్వాత టమాటో కూడా అలానే 4 కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన కర్రీకి సరిపోను కారం వేసుకోవాలి. దాంట్లో కారం వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా దాంట్లో కొద్దిగా నార ఉంటుంది కదా, తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అదే నానబెట్టిన వాటర్తోనే మనం అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకటేసారి మిక్సీ పడితే అది తిరగదు. ఆ చింతపండు వాటర్ వేసుకొని మిక్సీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మన క్యాప్సికమ్ ఫ్రై అవుతూ ఉంటుంది. దాంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేయాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ కూడా అందులో వేసుకొని ఫస్ట్ ఆయిల్లో దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోనే ఇలా మిక్స్ చేసుకొని అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం కాదు, ఒకసారి కలుపుకోవాలి మొత్తాన్ని. చూసారా, ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పలచగానే ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు ఇందాక సరిపోలేదు, ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ 3 వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు అది పలచగా ఉంటుంది. ఉడికే కొద్దీ చూసారా, అది ఉడుకుతూ అది అనేది థిక్గా అవుతూ ఉంటుంది. చూడండి, మొత్తం మనం నీట్గా కింద అడుగు నుంచి కలుపుకోవాలి. చూసారా, ఉడికిన కొద్దీ ఎలా అయిపోయిందో చూసారా, మ్యాక్సిమం అయిపోయింది. ఇలా ఆయిల్ తేలిందంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. పులావ్లో కూడా ఇంకా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.